హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్యా వంశీ. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా పాపకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ అయితే తీపించామండి. మేమైతే కాకినాడలో చేయించాము ప్రీ బర్త్డే ఫోటోషూట్ అనేది. మేమైతే కాకినాడ వెళ్తున్నాం అనమాట. మంచి అయితే చాలా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 7:30, 8 o'clock అలాగా అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ చూసినట్టయితే మంచి అయితే చాలా ఉంది. అప్పటికైతే మా పాపకైతే పడుకుంది. మేమైతే ఏ స్క్వేర్ స్టూడియో అనేది ఫోటోషూట్ అయితే చేయించాము. ఇదైతే 2 బిల్డింగ్స్లో ఉంటుంది. నేను సెకండ్ బిల్డింగ్లో షూట్ చేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదండి. ఇదైతే ఆఫీస్ అన్నమాట. ఇంకా లోపల ఎంట్రన్స్లో వెళ్తే ఇలా అయితే ఉంటుంది. లోపల థీమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు మా పాప అయితే ఎప్పుడు ఏడవదు అసలు, తనకు ఆకలిస్తున్నప్పుడే తప్ప. కానీ ఫోటోషూట్ అయ్యే రోజు అయితే మాకు అస్సలు కోఆపరేట్ చేయలేదండి. ఏడుస్తూనే ఉంది పాపం. ఎందుకో తెలియదు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది తను. ఇక్కడైతే థీమ్స్ అయితే చాలా బాగున్నాయండి. దగ్గర దగ్గర ఒక 20-25 థీమ్స్ దాకా ఉన్నాయి. 10 కాస్ట్యూమ్స్ వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను ఒక 15 కాస్ట్యూమ్స్ అయితే తీసుకెళ్ళాను మయాన్షికి. ఇక క్రిస్మస్ థీము, మూన్ థీము, పోలీసు, మ్యూజిక్ ఇంకా చాలా ఉన్నాయండి. స్టూడియో అయితే చాలా బాగుంది. మీకు స్టూడియో డీటెయిల్స్ కావాలని నాకు కామెంట్ చేసాను, నేను మీకు డిఎం చేస్తాను. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా ఆడిపించారండి మా పాపని. మీరు మీ పిల్లకి ఫోటోషూట్ చేయించాలంటే ఫస్ట్ వాళ్ళని కొంచెం పడుకోబెట్టండి. ఇక్కడ మయాన్షి పడుకుంది, కానీ ఎందుకో చాలా క్రాంకీగా ఫీల్ అయింది లైట్స్ అవి తన మీద పడేటప్పటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తనని చాలా ఓపికగా ఆడిపించారు. నాకైతే చాలా కోపం వచ్చేసింది, ఎందుకు ఇలా చేయదు కదా అన్నట్టు. కానీ అయితే మా హస్బెండ్ అయితే ఏదో అలా కొద్దిసేపు ఆడిపిస్తూ అయితే ఫొటోస్ అయితే తీపించారు. ఇక్కడైతే రైతు థీము, తనకు స్టిక్ ఇచ్చేస్తుంటే పాడేస్తుంది. కానీ స్టిల్స్ ఫోటోగ్రాఫర్ అయితే చాలా ఓపికగా అయితే తీసారండి ఫొటోస్. మేము స్టూడియోలో అయిపోయిన తర్వాత ఏంటంటే రాజమండ్రిలోనే, నాకైతే హోటల్ నేమ్ గుర్తులేదు, కానీ బిర్యానీ మొగలై బిర్యానీ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ తినేసి తర్వాత స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఏంటంటే కాకినాడ బీచ్లో తీయించామండి. బీచ్లో కొన్ని ఫొటోస్ అయితే తీశారు. ఇది బీచ్ ఎంట్రన్స్, చుట్టూ అయితే ఇలా ఉంది. ముందైతే మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇసుకలో అయితే అసలు నడవడానికే రావట్లేదండి, చుక్కలు అయితే ఉండిపోతున్నాయి. అందుకే నేనైతే స్లోగా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే చాలామంది ఉన్నారు, ప్రీ వెడ్డింగ్ చాలా షూట్స్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఒక చిన్న క్లిప్ తీయమన్నాను బీచ్లో. మయాన్షి అయితే వాటర్ చూసి అయితే చాలా భయపడింది, ఫస్ట్ టైం అసలు తనకి ఇలా బీచ్కి వెళ్ళడం. ఫోటోగ్రాఫర్ నెంబర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకైతే డిఎం చేస్తాను. ఇక్కడైతే కాకినాడ లైట్ హౌస్ అనుకుంటా, నాకైతే క్లారిటీగా తెలియదండి. మేము వెళ్ళేటప్పటికైతే నైట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి 9:30 ఎంత అయింది టైము. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే నైట్కి అయితే అయింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటే ఆ పార్క్లో కూడా తీశారు. ఇలాగైతే తీపిచ్చుకుంటుంది, వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తున్నారు తనని. పార్క్ అయితే ఇలా ఉంటుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.